హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ BIS నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవడం జరిగింది. ఇందులో మనకి చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఓకే, డిఫరెంట్ స్ట్రీమ్స్లో వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ మాట. ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్ కూడా మీ ఓన్ స్టేట్లోనే ఉంటుంది. ఓకేనా, మీ ఓన్ స్టేట్, మీ ఓన్ సిటీలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి BIS వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కెరియర్ ఆపర్చునిటీస్ అని ఉంది కదండి. ఇందులో మనకి రిక్రూట్మెంట్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా వస్తుందన్నమాట, కెరియర్ ఆపర్చునిటీస్. ఇందులో మనకి సీరియల్ నెంబర్ వైజ్ గా చూసుకుంటే 6th లో ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఇంకేదో నోటిఫికేషన్ రిలీజ్ అయితే అది 7th వెళ్ళిపోద్ది. సీరియల్ నెంబర్ ప్రకారం కాకుండా ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ప్రకారంగా చూసుకోండి. 01/2022 ESTT అని ఉంది కదండి, అది మనకి అడ్వర్టైజ్మెంట్. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు వ్యూ అని ఉంది కదా, ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకు డీటెయిల్డ్గా ఇది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్ ఇన్ BIS అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి మనకి ఇచ్చారు. ఇక్కడ వ్యూ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు 9th సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు ఇది మనకి ఎనేబుల్లో ఉంటుంది. ఈ లోపు మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ మీరు ఏం పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటంటే ఈ లింక్ అనేది మీరు ఏమైనా డిఫికల్ట్స్ ఏమైనా ఫేస్ చేసినట్టయితే, ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చినట్టయితే ఈ లింక్లో మీరు స్క్రీన్ షాట్ తీసి మీరు ఈమెయిల్ డైరీ ద్వారా వాళ్ళకి ఏంటంటే ఒక ఎంక్వైరీ లాంటిది మీరు పెట్టారనుకోండి, మీకు వెంటనే మెయిల్కి వీళ్ళైతే రిప్లై ఇస్తారు విత్ సొల్యూషన్. ఓకేనా, లేదు చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తాను, రిప్లై అనేది ఇస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు అడ్వర్టైజ్మెంట్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి నోటిఫికేషన్ అన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా డిస్కస్ చేసి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఓకేనా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్స్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా, అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మాట. పర్మనెంట్ జాబ్స్ అని మీరు ఎలా చెప్తున్నారని చెప్పి మీరు అడగొచ్చు. ఎలా అంటే ఇక్కడ మీరు చూడండి, ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్నా, రెగ్యులర్ బేసిస్ అన్నా అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. ఒకవేళ మీకు ఇక్కడ వీళ్ళు కాంట్రాక్ట్ బేస్డ్ గానీ, అవుట్ సోర్సింగ్ గానీ మనకి మెన్షన్ చేస్తారు. ఇలాగ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని, రెగ్యులర్ బేసిస్ అని చెప్పి మెన్షన్ చేయరు. డైరెక్ట్‌గా వాళ్ళు ఏంటంటే మీకు ఇవి కాంట్రాక్ట్ బేస్డ్, అవుట్ సోర్సింగ్స్ అని చెప్పేసి మీకు అక్కడ మెన్షన్ చేస్తారు. ఓకేనా, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01/2024 అండి. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్‌లో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి అడ్మినిస్ట్రేషన్ అండ్ ఫైనాన్స్ పోస్టుల్లో ఏవైతే రెగ్యులర్‌గా ఉండే హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ కూడా ఉన్నాయి. మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, MSc చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ గ్రూప్ ఏ పొజిషన్స్‌లో 3 కూడా అవేనండి. ఇప్పుడు మనకేంటంటే లోవర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌తో రెగ్యులర్‌గా ఉన్న స్టడీస్ ఏవైతే ఉన్నాయో నేను అవైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇందులో మనకి గ్రూప్ బి పొజిషన్స్ చూసుకున్నట్టయితే టు బి ఫిల్డ్ బై ది డైరెక్ట్ రిక్రూట్మెంట్. ఓకేనా, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఇందులో మనకి వచ్చేసి ఫస్ట్ పర్సనల్ అసిస్టెంట్ అండి. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. ఈ మూడిట్లకి కూడా గ్రూప్ బిలో పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్‌గా మీకు 35,400 నుంచి 1,12,400 వరకు బేసిక్ సాలరీ అనేది వేరీ అవుతుంది. ఇనీషియల్‌గా మీకు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి 35,400 అనేది ఇనీషియల్ బేసిక్ సాలరీ ఇస్తారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 55,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ SC క్యాండిడేట్స్‌కి వచ్చేసి మనకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి టోటల్ వేకెన్సీ వచ్చేసి 27 వేకెన్సీస్, అంటే 27 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేటగిరీ వైజ్‌గా మనకి పోస్టులు ఇచ్చారు. కేటగిరీ వైజ్‌గా ఎలా చూస్తారు, ఓపెన్ కేటగిరీకి వచ్చేసి 12,
ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 2, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 4, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 2, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 7. ఈ విధంగా మీరు కేటగరీ వైస్‌గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కి పే స్కేల్ లెవెల్ సేమ్ 55,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. ఏజ్ లిమిట్ కూడా సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అన్ని పోస్టులకు కూడా సేమ్. ఓకేనా? అలాగే దీనికి వేకెన్సీ వచ్చేసి 43. ఓకేనా? 43 వేకెన్సీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా కేటగరీ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే అసిస్టెంట్ కంప్యూటర్ చూసుకున్నట్టయితే మనకి పే స్కేల్ లెవెల్ సేమ్, ఏజ్ లిమిట్ సేమ్. దీనికి ఒకటే పోస్ట్ ఉంది. ఒకటి కూడా ఓపెన్ కేటగిరీకి అయితే ఇచ్చారు. అంటే ఏ క్యాస్ట్ వాళ్ళని ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ సి పోస్టులండి. ఓకేనా? సేమ్ మనకి అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్ పోస్ట్‌లోని గ్రూప్ సి పొజిషన్స్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్. దీనికి పే స్కేల్ లెవెల్ వచ్చేసి 4 ఇస్తున్నారంటే ఇనీషియల్‌గా 25,500 అనేది స్టార్టింగ్‌లో మీకు బేసిక్ సాలరీ ఇస్తారు. గ్రాస్ సాలరీ వచ్చేసి 45,000 వరకు పర్ మంత్ సాలరీ అయితే వస్తుంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమేనండి. దీనికొచ్చేసి 19 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేశారు. వేకెన్సీస్ కూడా కేటగరీ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే మనకి సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్‌కి పే స్కేల్ లెవెల్ సేమ్. మీకు 45,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి 128 వేకెన్సీస్ అయితే ఇచ్చారండి మనకి సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్‌కి. అలాగే మనకి కేటగరీ వైస్‌గా కూడా డివైడ్ చేసి ఇచ్చారు. ఓపెన్ కేటగరీకి 58, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 12, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 19, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 5, అండ్ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి 34 పోస్టులైతే డివైడ్ చేసి ఇచ్చారు. అలాగే మనకి జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 ఇనీషియల్‌గా స్టార్టింగ్ సాలరీ అయితే ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి వీళ్ళకి 35,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ అండి. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది సేమ్ అండి. ఓకేనా? అలాగే దీనికి 78 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. అవి కూడా మనకి కేటగరీ వైస్‌గా డివైడ్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి లాబొరేటరీ టెక్నికల్ పోస్టులు చూసుకున్నట్టయితే గ్రూప్ బి వేకెన్సీస్. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీకి చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 35,400 అనేది ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి మీకు 55,000 ప్లస్ అయితే వస్తుంది పర్ మంత్ సాలరీ. ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 27 వేకెన్సీ అయితే రిలీజ్ చేశారు. అవి కూడా మనకి కేటగరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. ఇందులో మనకి టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీలో డిసిప్లిన్ వైస్‌గా ఇచ్చారన్నమాట. డిసిప్లిన్ వైస్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మెకానికల్ వాళ్ళకొచ్చేసి 13, కెమికల్ వాళ్ళకొచ్చేసి 12, మైక్రోబయాలజీ వాళ్ళకొచ్చేసి 2 పోస్టులైతే డివైడ్ చేసి ఇచ్చారు. అవి కూడా కేటగరీ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. మీకు ఇందులో ఏ చిన్న డౌట్ వచ్చినా వేకెన్సీస్‌లో గాని, ఏజ్ లిమిట్‌లో గాని, సాలరీలో గాని ఏ డౌట్ ఉన్నా నన్ను కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి అడగండి. నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. ఓకేనా? మీకు పోస్ట్ అనేది మెన్షన్ చేయండి. టెక్నికల్ అసిస్టెంట్ లాబొరేటరీకి సాలరీ ఎంత వస్తుంది? లేదంటే ఏజ్ లిమిట్ ఎంత? లేదంటే దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? అది మీరు పోస్ట్ మెన్షన్ చేయండి. పోస్ట్ మెన్షన్ చేస్తేనే నేను క్లియర్‌గా మీకైతే ఆన్సర్ చేయగలను. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ సి పోస్టులండి. సేమ్ మనకి లాబొరేటరీ టెక్నికల్ పోస్టుల్లోనే గ్రూప్ సి పోస్టులు చూసుకున్నట్టయితే సీనియర్ టెక్నీషియన్స్ అండి. సీనియర్ టెక్నీషియన్స్‌లో పే స్కేల్ లెవెల్ 4 ఇస్తున్నారు. ఇనీషియల్‌గా 25,500 నుంచి 81,100 వరకు బేసిక్ సాలరీ ఉంటుంది. ఇనీషియల్‌గా మీకు 25,500 ఇచ్చినట్టయితే గ్రాస్ సాలరీ వచ్చేసి 45,000 పర్ మంత్ వస్తుంది. అలాగే ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 27 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వేకెన్సీ వచ్చేసి 18 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. 18 వేకెన్సీస్ కూడా డిసిప్లిన్ వైస్‌గా మనకి డివైడ్ చేసి ఇచ్చారు. ఎలాగా కార్పెంటర్‌కొచ్చేసి 7 వేకెన్సీస్ ఇచ్చారు. వెల్డర్‌కొచ్చేసి 1, ప్లంబర్‌కొచ్చేసి 2, ఫిట్టర్‌కొచ్చేసి 5, నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ అండ్ వైర్‌మ్యాన్‌కొచ్చేసి 3 పోస్టులైతే డివైడ్ చేసి ఇచ్చారు. మనకి ప్రతి పోస్ట్ కూడా ఓపెన్ కేటగిరీ‌లో ఇచ్చారు కాబట్టి ఏ క్యాస్ట్ వారైనా ఎవ్వరైనా అప్లై చేయండి. మెరిట్ లిస్ట్‌లో మీకొచ్చినట్టయితే ఈ వేకెన్సీస్ కూడా మీకొచ్చే ఛాన్స్ ఉంది కదా! మీ క్యాస్ట్‌లో వేకెన్సీస్ లేవని డిసప్పాయింట్ అవ్వద్దు. ఇక్కడ మనకు ఓపెన్ కేటగిరీకి ఇచ్చారు కాబట్టి మీరెప్పుడు ఓపెన్ కేటగిరీకి కాంపిటీషన్‌గా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? అప్పుడే మీకు జాబ్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ అండ్ వైర్‌మ్యాన్ చూసుకున్నట్టయితే పే స్కేల్ లెవెల్ 2 ఇస్తున్నారు. 19,900 ఇనీషియల్‌గా మీకు బేసిక్ సాలరీ అయితే ఇస్తున్నారు. గ్రాస్ సాలరీ వచ్చేసి 35,000 వరకు వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఒకటే పోస్ట్ ఉందండి దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ నోట్స్‌లో మనం చూసుకున్నట్టయితే మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా! 9థ్ సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకే మీకు ఇది ఎనేబుల్‌గా ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ మీరేం పంపించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్‌పీరియన్స్ చూద్దాం. మీకేవైతే ఫస్ట్ చెప్పాను కదండీ! ఈ 3 అనేది హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నెక్స్ట్ అలాగే ఎక్స్‌పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సీఏ చేసి 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ఫస్ట్ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటింగ్ చేసిన వాళ్ళు, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు ఈ 3 పోస్టులకి ఎలిజిబుల్ మాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్న పోస్టులు చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మనకి పర్సనల్ అసిస్టెంట్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి డిగ్రీ
ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అనగానే ఎనీ డిగ్రీ అండి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఈ ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనికి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. మీకు రిలవెంట్‌గా సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. ఎక్కడి నుంచి మీరు ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. దీనికి ఏంటంటే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఆ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంగ్లీష్‌లో గాని, హిందీలో గాని మీరైతే అటెండ్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ యువర్ మిస్టేక్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే క్వాలిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కి వచ్చేసి సేమ్ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇయన్నీ కూడా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులు అయితే మనకి డిప్లొమా మీద ఉన్నాయి. అలాగే ఐటీఐ కూడా మీద ఉన్నాయి. అవి కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కి వచ్చేసి మాక్సిమం అన్నీ కూడా డిగ్రీ అడిగారు. ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏవైతే ఎక్కువ పోస్టులు ఉన్నాయో మీ కేటగిరీకి ఎక్కువ పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్ అండి. బీఎస్సీ, బీటెక్, బీఈ, బీకామ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే క్వాలిఫైయింగ్ అనేది అవ్వాలమాట. అది మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. మీ దగ్గర ఎక్స్టర్నల్‌గా సర్టిఫికేట్స్ ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్‌కి చూసుకున్నట్టయితే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆటోకాడ్‌లో మీకు అడగడం జరిగింది. ఈ ఒక్క పోస్ట్‌కి ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి అసిస్టెంట్‌కి అనిన దానికి మనకేంటంటే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఆటోకాడ్ అయితే అడగడం జరిగింది. అలాగే మీరు ఒకవేళ డిప్లొమాతో అప్లై చేసుకున్నట్టయితే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ అంటే డిగ్రీ చేయలేదు. డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్నారనుకోండి. డిప్లొమా ఇన్ సివిల్ గాని, మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని ఈ 3 పోస్టుల్లో ఈ 3 సబ్జెక్ట్స్‌లో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఈ డిపార్ట్మెంట్స్ వాళ్ళు సివిల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ ముగ్గురికి కూడా 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా అడిగారు. ఓకేనా? ఈ ఒక్క పోస్ట్‌కి 5 ఇయర్స్ ఆటోకాడ్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఈ ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలాగే షార్ట్ హ్యాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ 2 కూడా మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఎక్స్టర్నల్‌గా సర్టిఫికేట్స్ ఏమి అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్‌కి వచ్చేసి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి. ఆ స్కిల్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలి. అలాగే మీకేంటంటే 15 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. మీకు ఒక ఫార్మాట్ ఇస్తారు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పవర్ పాయింట్ కూడా మీకు 15 మినిట్స్ టైమ్ ఉంటుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మీరు క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరు కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. ఓకే. ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మార్క్స్ అయితే ఇవ్వరు. ఏదైనా మీరు ఫైనల్ ఎగ్జామినేషన్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టే మీకు మెరిట్ లిస్ట్ తీస్తారు తప్ప, ఇవన్నీ జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి చూసుకున్నట్టయితే సేమ్ ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే టైపింగ్ స్పీడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ టైపింగ్ స్పీడ్ టెస్ట్ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ చూసుకున్నట్టయితే ఫర్ మెకానికల్ డిసిప్లిన్‌కొచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ మినిమమ్ 60% మార్క్స్ అయితే ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మెకానికల్ ఇన్ 3 ఇయర్స్ డిప్లొమా అయ్యి ఉండాలి. రెగ్యులర్ అయ్యే ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్ కెమికల్ డిసిప్లిన్‌కొచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ కెమిస్ట్రీ యాస్ వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్. ఓకేనా? బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ సైన్స్ చేస్తూ కెమిస్ట్రీ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫర్ మైక్రోబయాలజీ డిసిప్లిన్‌కొచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ మైక్రోబయాలజీ అనేది మెయిన్ సబ్జెక్ట్‌గా ఉన్న వాళ్ళే దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్స్‌కొచ్చేసి 10థ్ అండి. 10థ్ ప్లస్ ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఐటీఐలో ఏ ఏ డిసిప్లిన్స్ అంటే ఎలక్ట్రీషియన్ గాని, ఫిట్టర్ గాని, కార్పెంటర్ గాని, ప్లంబర్ గాని, వైర్‌మ్యాన్ గాని, వెల్డర్ గాని ఈ డిపార్ట్మెంట్స్‌లో చేసుండాలి. చేస్తూ మీకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఒకవేళ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేకపోతే మీకు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉన్న దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏది సీనియర్ టెక్నీషియన్‌కి 10థ్ ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ గాని, ఫిట్టర్ గాని, కార్పెంటర్ గాని, ప్లంబర్ గాని, వైర్‌మ్యాన్ గాని, వెల్డర్ గాని ఈ డిసిప్లిన్‌లో చేస్తూ 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. లేదు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ లేదంటే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా మీకు ఉండాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు దీనికి. నెక్స్ట్ వచ్చేసి టెక్నీషియన్ అండి. టెక్నీషియన్ పోస్ట్‌కొచ్చేసి 10థ్ ప్లస్ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ గాని, వైర్‌మ్యాన్ గాని చేసుండాలన్నమాట. ఈ 2 డిసిప్లిన్స్‌లో ఎవరు చేసినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకి కూడా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అయితే అడగడం జరిగింది. రిలవెంట్ ట్రేడ్‌లో ఉండాలి. ఓకేనా? ఎలక్ట్రీషియన్‌గా గాని, వైర్‌మ్యాన్‌గా గాని ఉండాలి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ మనం చూసుకున్నట్టయితే మనకేంటంటే పర్సనల్ అసిస్టెంట్‌కొచ్చేసి మనకి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, షార్ట్ హ్యాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కూడా సేమేనండి. అలాగే మనకి అసిస్టెంట్‌కొచ్చేసి ఆన్‌లైన్ టెస్ట్ అండ్ నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్‌లు అయితే వీళ్ళకుంటాయి. స్టెనోగ్రాఫర్‌కొచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ మీకు టైపింగ్ టెస్ట్ ఇవి ఉంటాయన్నమాట. స్కిల్ టెస్ట్ అంటే అదే. సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్‌కొచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకైతే ఈ
రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది డివైడ్ చేసి ఇచ్చారు. టెక్నీషియన్, అసిస్టెంట్, ల్యాబ్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రాక్టికల్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్‌కొచ్చేసి ఆన్‌లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రాక్టికల్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది వీళ్ళకి. ఓకేనా? అలాగా ఈ విధంగా మనకైతే డివైడ్ చేసి ఇచ్చారు. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబొరేటరీకి గాని, అలాగే అసిస్టెంట్‌కి గాని, నెక్స్ట్ వచ్చేసి సీనియర్ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్స్‌కి. ఇవి వచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటదన్నమాట. ఏవి మనకి టెక్నికల్ అసిస్టెంట్‌కొచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్ ఉంటాయి. సీనియర్ టెక్నీషియన్ అండ్ టెక్నీషియన్‌కొచ్చేసి మీకు ఇంటర్ బేస్ మీద ఏవైతే ఉంటాయో సీనియర్ సెకండరీ లెవెల్‌లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఏ సబ్జెక్ట్స్ మీద అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్ అయితే ఉంటుంది. 40 మినిట్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్స్ నుంచి 25 క్వెషన్స్, 25 మార్క్స్, 20 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద వచ్చేసి 25 క్వెషన్స్, 25 మార్క్స్, 20 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి మీ రిలవెంట్ ట్రేడ్‌లో ఉంటుందన్నమాట. టెక్నీషియన్‌కి సంబంధించి మీ ఐటీఐకి సంబంధించి ఎలక్ట్రికల్ గాని, ఫిట్టర్ గాని, లేదంటే ప్లంబర్ గాని, వెల్డర్ గాని ఈ రిలవెంట్ ట్రేడ్స్ ఉన్నాయి కదా! ఆ రిలవెంట్ ట్రేడ్‌లో అడుగుతారన్నమాట. అలాగే అసిస్టెంట్ కంప్యూటర్‌కొచ్చేసి వాళ్ళ రిలవెంట్ ట్రేడ్. అంటే ఎవరి కోర్ సబ్జెక్ట్ బట్టి వాళ్ళని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్నికల్ అసిస్టెంట్ ల్యాబ్ చూసుకున్నారనుకోండి, మెకానికల్‌కి సంబంధించి మెకానికల్ క్వెషన్‌లు అడుగుతారు. కెమికల్ వాళ్ళకి సంబంధించి కెమికల్ క్వెషన్స్ అడగడం జరుగుతుందన్నమాట. టోటల్‌గా వచ్చేసి 150 క్వెషన్స్ ఉంటాయి. 150 మార్క్స్, 120 టైమ్ అయితే ఉంటుందండి. 120 మినిట్స్ అంటే మనకి 2 అవర్స్ టైమ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలాగే మనకి కేటగరీ వైస్‌గా మనకి ఇచ్చారన్నమాట. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కొచ్చేసి గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటుంది. అంటే డిగ్రీ బేస్డ్ మీద మీకు క్వెషన్స్ ఉంటాయి. కొద్దిగా కష్టంగానే ఉంటాయి. అంటే మీకు ఈజీగా మీడియం లెవెల్‌లో ఉండదు. హార్డ్ లెవెల్‌గానే ఉంటుందన్నమాట. వీళ్ళకొచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ అని, జనరల్ అవేర్‌నెస్ అని, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అని, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంటాయి. ఈ ఎగ్జామ్స్ అనేవి మనకేంటంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మీరందరూ కూడా సూటబుల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా మీకైతే ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే డివైడ్ చేసి ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా మంది అడిగే డౌట్స్ ఏంటంటే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ? ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ? అదే అడుగుతారండి. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి విశాఖపట్నం, గుంటూరు అండ్ విజయవాడ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే తమిళనాడుకొచ్చేసి చెన్నై, కోయంబత్తూర్, మదురై ఇవ్వడం జరిగింది. అలాగే తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్ అండ్ ఖమ్మం. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సిటీస్ అనేవి మనకి ప్రతి స్టేట్ నుంచి ఇంపార్టెంట్ సిటీస్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్‌ని అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకేనా? కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి మాక్సిమం 50% మార్క్స్ అయితే మీరందరూ కూడా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏది అయినా అంటే ఎగ్జామినేషన్ సెంటర్ గాని, లేదంటే స్కిల్ టెస్ట్ గాని, ప్రాక్టికల్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ గాని ఏదైనా సరే మీ మెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే మీకైతే కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ హౌ టు అప్లై ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి. స్టెప్స్ ఏవేవి ఇన్వాల్వ్ అయ్యాయంటే మనకి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. తర్వాత పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీస్, నెక్స్ట్ డాక్యుమెంట్ స్కాన్ అండ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలంటే మనకి ఫోటో, సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ మనకి ఇక్కడ ఇచ్చారు కదా! ఈ పారాగ్రాఫ్ అనేది మీ ఓన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌తో ఒక ఏ4 షీట్‌లో రాసి మీరేంటంటే దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అనేది క్యాపిటల్ లెటర్స్‌లో రాయకూడదు. మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో మీరు ఎలాగైతే ఇచ్చారో మీ సిగ్నేచర్ అనేది అన్నిటిలో కూడా యూనిక్‌గా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి మీ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. మీకు అట్ ది ఫైనల్ ఆఫ్ ది స్టేజ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతీది కూడా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మాక్సిమం అప్లికేషన్ ఫీజ్ అనేది ఎంతుందంటే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. అది మీకు అట్ ద ఫైనల్ ఆఫ్ దిస్ వీడియో మీకు చూపిస్తాను. నోటిఫికేషన్‌లో మనకేంటంటే చాలా కిందన ఇచ్చారు. అప్లికేషన్ ఫీజ్ ఇచ్చాక మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ అవ్వాలి. ఈడేంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ తర్వాత అప్లికేషన్ ఫీజ్ ఇచ్చినాడు. ఓకే. ప్రాబ్లమ్ అయితే ఏమి లేదు. ఇక్కడ మనకి ఆన్‌లైన్ మోడ్ ద్వారా మీరు అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ పేమెంట్స్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ అండి. మీరేంటంటే స్కాన్ చేసి అప్‌లోడ్ చేసే ఫైల్ అనేది ఏ సైజ్‌లో ఉండాలి, ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా ఇచ్చారు. ఇగోండి ఇక్కడ మనం చూడండి పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి 500 రూపీస్ అండ్ నో ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ వుమెన్ బీఐఎస్ సర్వీస్ చేసిన ఎంప్లాయీస్ వీళ్ళెవరికీ కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమీ లేదు. వాళ్ళేం పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ ఈవెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ డేట్స్ లాస్ట్ డేట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా! అడ్మిట్ కార్డ్స్ అనేవి 10 డేస్ బిఫోర్ అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే అడ్మిట్ కార్డ్స్ అనేవి నవంబర్‌లో వస్తాయి మాక్సిమం. ఆన్‌లైన్ ఎగ్జామ్ కూడా మనకి నవంబర్‌లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదర్ ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే ఆల్ కమ్యూనికేషన్స్ అనేవి మీ మెయిల్ ఐడీ అండ్ మెసేజ్ ద్వారా మీకైతే తెలియజేస్తారండి.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి ఏవైతే స్కిల్ టెస్ట్, ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉన్నాయి కదా! ఇవన్నీ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు మెడికల్‌గా ఫిట్‌గా ఉన్నారా లేదో చెక్ చేయడం జరుగుతుంది. అంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుందన్నమాట. మీకు ఏ సర్జరీస్ ఏమైనా జరిగాయా? మీ బాడీ కండిషన్ ఎలా ఉంది? ఏంటని చెప్పి ఇవన్నీ కూడా మీకు చెక్ చేస్తారన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెపరేట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఫర్ ఈచ్ పోస్ట్. మీ అందరికీ డౌట్ రావచ్చు. అన్న అన్నిట్లికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది. నేను అన్ని పోస్టులకి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. సెపరేట్ అప్లికేషన్ పెట్టాలి. సెపరేట్ అప్లికేషన్ ఫీజ్ పే చేయాలి. ఓకేనా? మీకు ఎగ్జామినేషన్ కూడా సెపరేట్‌గానే పెడతారని చెప్పి ఇచ్చారు కూడా. సెపరేట్ ఎగ్జామినేషన్ విల్ బి హెల్డ్ ఫర్ ఈచ్ పోస్ట్. ఇప్పుడు మీరు స్టెనోగ్రాఫర్‌కి అప్లై చేస్తారు. అలాగే మీరు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌గా అప్లై చేసుకున్నారు. 2 ఎగ్జామ్‌లు కూడా ఒకే రోజు, ఒకే షెడ్యూల్‌లో బెటరు. ఒకే షిఫ్ట్‌లో ఓకేనా? ఒక ఏ షిఫ్ట్ అయితే ఇంకోటి బి షిఫ్ట్‌లో పెట్టడం జరుగుతుందంట. అంటే ఆ మార్నింగ్ షిఫ్ట్ గాని, ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ గాని రెండిట్లో అలా పెడతారన్నమాట మేనేజర్స్. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఎన్ని పోస్టులకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. అన్నిట్లికి కూడా మీరు ఎలిజిబుల్. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. లేకపోతే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్. బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏవైతే మీ ఫుల్ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అపియర్ అవుతుంది. అది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్నది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. తర్వాత వచ్చేసి మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, క్యాప్చర్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ అడ్రెస్ అనేది ఇవ్వండి. ప్రివ్యూ అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్. అప్లోడ్ దగ్గరకొచ్చేసి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, హ్యాండ్ రైటింగ్ డిక్లరేషను అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీ పేమెంట్ చేసినట్టయితే మీకు ఒక కన్ఫర్మేషన్ మెయిల్ ఐడీ అండ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. దాన్ని బట్టి మీరైతే ఏ పోస్ట్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో తర్వాత లాగిన్ అయ్యి ఆ పోస్ట్‌కి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఇదేనండి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇదే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా